హాయ్ అండి. రొమాంటిక్ విలన్ వర్షాని నేరుగా అతడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆమెకు నిద్ర వచ్చే ఇంజెక్షన్ని అతడు ఇచ్చిన తరువాత అతడు ఆమెను బలవంతముగా అతడి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అతడి ఇల్లు ఒక పెద్ద ఇంద్రభవనంలా ఉంటుంది. ఆ ఇంటిని ఎవరైనా చూస్తేనే చాలు ఆశ్చర్యపోతారు. అంత లగ్జీరియస్గా ఆ ఇల్లు మొత్తం కూడా ఉంటుంది. ఇక అతడు కూడా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అతడు ఆమెను నేరుగా ఎత్తుకుని మరి అతడి రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక నేరుగా అతడు ఆమెను ఎత్తుకుని వెళ్ళి అక్కడే ఉన్న అతడి రూమ్లో అతడి బెడ్ పైన ఆమెను పడుకోబెడతాడు. అలాగే అతడికి ఆఫీస్ వర్క్ కూడా ఉండడంతో అతడు అక్కడే కూర్చొని అతడి ల్యాప్టాప్ తీసుకుని అతడి ఆఫీస్ వర్క్ని అతడు చేసుకుంటూ ఉంటాడు. అలా ఒక 4 గంటల పాటు గడిచిన తరువాత వర్షాకి కూడా ఆమెకు ఎక్కిన మత్తు కూడా దిగి మెలకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకు గుర్తుకు వస్తూ ఉంటుంది, ఎవరో ఆమెను బలవంతముగా కిడ్నాప్ చేసినట్లు. దాంతో ఆమె కూడా భయపడిపోయి అటు ఆమె చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడ ఒక అతడు ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అతడే ఆమెను కిడ్నాప్ చేసింది అని కూడా అతడిని చూడగానే ఆమెకు కూడా తెలిసిపోతుంది. అది కూడా ఆమె అతడి బాడీని చూసి కనిపెట్టేస్తుంది. ఇతడే కదా నన్ను రోడ్ పైన బలవంతముగా కిడ్నాప్ చేసింది. వీడు ఎవడు? వీడిని చూస్తేనే నాకు భయంగా ఉంది. వీడిని చూస్తేనే ఒక పెద్ద రాక్షసుడిలా ఉన్నాడు. అసలు వీడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని వర్ష ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంకా అలాగే ఆమె అక్కడి నుంచి డోర్ వైపు చూస్తుంది. ఆ డోర్ అప్పటికి కూడా కొంచెంగా ఓపెన్గా ఉండడంతో అతనికి ఆమె ఏమాత్రం వినబడకుండా నెమ్మదిగా ఆ డోర్ వైపు ఆమె అడుగులు వేస్తూ ఉంటుంది. ఆమె ఎలాగైనా సరే నేను ఈ రాక్షసుడి నుంచి తప్పించుకుని అయినంత త్వరగా పారిపోవాలి. నేను ఆ జీవన్ నుంచి ఎలాగో తప్పించుకుని నేను నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి అని నేను ఇంటి నుంచి ప్లాన్ చేసి మరి బయటకి వచ్చేస్తే ఇప్పుడేమో నేను ఈ రాక్షసుడి చేతిలో జింక పిల్లలా చిక్కిపోయాను అని ఆమె తన మనసులోనే అనుకుంటూ ఉంటుంది. అలాగే అతడిని చూసి భయపడుతూ ఉంటుంది. ఇక అతడికి అసలు ఏమాత్రం వినపడకుండా ఆమె నెమ్మదిగా చిన్నటి అడుగులు వేసుకుంటూ రూమ్ డోర్ వైపు వెళ్తూ ఉంటుంది. వర్ష ఆమె అక్కడి నుంచి అంత నెమ్మదిగా అతడికి వినబడకుండా వెళ్తూ ఉన్న అతడికి బాగానే తెలుసు ఆమె అతడి నుంచి తప్పించుకుని బయటకి పారిపోవాలి అని. ఆమె శతవిధాలుగా ఆమె ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ అక్కడే ఉన్న ఆదిత్య అతడి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూడా అతడు దాన్నంతటినీ కూడా గమనిస్తున్నా సరే అతడు దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అతడు పాటికి అతడు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆమె డోర్ నుంచి బయటకు వచ్చిన తరువాత అమ్మయ్య, ఈ రాక్షసుడు నన్ను ఎంత మాత్రం చూడలేదు. ఎలాగైనా సరే నేను అయినంత త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇంకా ఎలాగైనా నన్ను కాపాడుకోవాలి అని ఆమె ఒక్కసారిగా ఆ మొత్తం ఇంటిని చూస్తుంది. దాంతో ఆమె ఒక్కసారిగా పూర్తిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆమెకు కనీసం అక్కడి నుంచి ఎలా బయటకి రావాలో కూడా ఆమెకు అసలు ఎంత మాత్రం తెలియడం లేదు. అక్కడున్న డోర్స్ మొత్తం కూడా ఆటోమేటిక్ డోర్స్ అయ్యి ఉంటాయి. దాంతో ఆమె అవన్నిటిని చూసి బాధగా ఈ రాక్షసుడు నన్ను పూర్తిగా లాక్ చేసేసాడు. అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి తప్పించుకుని వస్తూ ఉన్నాను అని ఆ రాక్షసుడికి కూడా తెలిసిపోయింది. అందుకే అతడు కావాలని అన్ని డోర్స్ని పూర్తిగా బ్లాక్ చేసేసాడు. జన్మలో ఇక్కడి నుంచి అసలు ఎంత మాత్రం తప్పించుకోలేను అని నాకు అనిపిస్తూ ఉంది. అయ్యో వర్ష, ఏంటే నీకు ఈ కర్మ? నీ లైఫ్ని నువ్వు ఎలా ఊహించుకున్నావు? కానీ ఇలా మొహం
తెలియని ఒక రాక్షసుడిలో జతలో కలిసి నువ్వు ఇలా ఉండడం ఏంటే, నీకేంటి ఇలాంటి కర్మ అని ఆమె తన మనసులోనే అనుకుంటూ ఆమె పైన ఆమె జాలి పడుతూ ఉంటుంది. ఆమె అలా బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆదిత్య కూడా అతడి రూమ్ లోపల నుంచి బయటకి వస్తూ అక్కడే ఉన్న వర్షని కూడా అతడు చూస్తూ, అయిపోయిందా నీ ట్రయల్స్ అంతా కూడా, నీ ట్రయల్స్ అంతా అయిపోయాయా, ఇక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి అసలు ఎంత మాత్రం బయటకి వెళ్ళలేవు. ఇంకా నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ ఆదిత్య నుంచి నువ్వు తప్పించుకోవాలి అని నువ్వు ప్రయత్నిస్తావా అని అతడు అంటాడు. అది కూడా గంభీరంగా. అతడు అలా ఆమెతో గంభీరంగా అనగానే ఆమె కూడా అతడిని చూసి కొంచెం భయపడినా, అయినా వీడెవడు నన్ను ఇలా భయపెట్టడానికి అని ఆమె తన మనసులోనే అనుకుంటూ అతడి ముందు గట్టిగా మాట్లాడలేక, అసలు మీరెవరు, ఎందుకు మీరు నన్ను ఇలా బలవంతముగా కిడ్నాప్ చేశారు అని మరి ధైర్యం తెచ్చుకుని మరి అతడిని అడిగేస్తుంది వర్ష. అప్పుడు అతడు ఆమెను చూస్తూ అయితే నేను నీకు గుర్తులేనా అని అడుగుతాడు. అప్పుడు ఆమె అసలు మీరెవరు, మిమ్మల్ని నేను అసలు ఎప్పుడూ కూడా ఎంత మాత్రం చూడలేదు, అలాంటిది నిన్ను నేను అసలు ఎలా గుర్తుపెట్టుకుంటాను అని అంటుంది వర్ష. అప్పుడు అతడు కూడా ఆమెను చూస్తూ అతడు ఇక ఆమెతో ఏం మాట్లాడకుండా, సరే పద, నువ్వు ఇప్పటికే ఇంకా భోజనం కూడా ఏం తినలేదు కదా, నువ్వు ఫస్ట్ భోజనం తిందువు కానీ అని అంటాడు. అప్పుడు వర్ష, లేదు, నేను ఇక్కడ అసలు ఎంత మాత్రం ఉండను, దయచేసి మీరు నన్ను వదిలేయండి అని అంటుంది. అప్పుడు ఆదిత్య అతడిని చూసి ఆమె భయపడుతుంది అని అతడికి కూడా అర్థం అయ్యి, నువ్వు కొంచెం భోజనం తిన్న తరువాత అసలు నేనెవరో నీకు పూర్తిగా చెబుతాను, అలాగే నేరుగా వర్షాన్ని ఆదిత్యని తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ పైన ఆమెను కూర్చోబెట్టి ప్లేట్లు ఆమెకు ఇష్టం అయిన అన్ని ఐటమ్స్ని కూడా అతడు కూడా ఆమెకు ఇష్టంగా వడ్డిస్తూ ఉంటాడు. అతడు కోట్ల ఆస్తికి వారసుడు అయినా కూడా ఆమెను ఒక మహారాణిలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆ ఐటమ్స్ అన్నిటినీ చూసిన వర్ష, ఏంటి ఇక్కడ అన్నీ కూడా నా ఫేవరెట్ ఐటమ్సే ఉన్నాయి, మా ఇంట్లో ఎప్పుడూ కూడా నాకు నచ్చినది ఒక్కటి కూడా మా అమ్మ అసలు ఎంత మాత్రం వండేది కాదు, కానీ ఇప్పుడేంటి ఇక్కడ నాకు నచ్చిన ప్రతి ఐటెం కూడా నా కళ్ళ ముందు ఉంది అని ఆమె కూడా అప్పటికి పూర్తిగా అలసిపోయి ఇంకా ఆకలితో ఉండడంతో ఇక ఆమె ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆమె ఆ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ మొత్తాన్ని కూడా ఆమె ఇష్టంగా తింటూ ఉంటుంది. ఆదిత్య ఆమెను ఒక చిన్న చిరునవ్వుతో ఇంకా ప్రేమతో చూస్తూనే ఉండిపోతాడు. ఆమె అలా ఒక చిన్న బిల్లలా తింటూ ఉంటే అతడికి ఆమెను చూసి చాలా అంటే చాలానే సంతోషంగా ఉంటుంది. అతడు ఆమెను ఆమె చేస్తున్న చేష్టలను కూడా కళ్ళార్పకుండా చూస్తూనే ఉండిపోతాడు. నిన్ను నా దగ్గరికి నీ దగ్గరికి రావడానికి నాకు 3 నెలల టైం పట్టేసింది. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అది కేవలం నీ వల్ల మాత్రమే. ఆ రోజు నువ్వు నాకు చేసిన హెల్ప్ వల్ల మాత్రమే. నువ్వు నాకు హెల్ప్ చేసి నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు, కానీ నీ హెల్ప్ తీసుకున్న నేను మాత్రం నిన్ను ఒక్క క్షణం కూడా అసలు ఎంత మాత్రం మర్చిపోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రతి క్షణం అనుక్షణం నేను గమనిస్తూనే ఉన్నాను. ఇంకా ప్రతి క్షణం నీ కష్టంలో ఇంకా సంతోషంలా కూడా నేను నీ వెంటే ఉన్నాను, కానీ అవేవి కూడా నీకు అసలు ఎంత మాత్రం తెలియలేదు. ఇంకా నీ లైఫ్ని నేను కాపాడాలి అని నీకు కావాలని ఆ జీవన్ గురించి కూడా నేను నీకు అసలు నిజం తెలిసేలా నేనే చేశాను అని అతడు తన మనసులోనే అనుకుంటూ ఉంటాడు. ఆమె అప్పటికే పూర్తిగా ఇష్టం అయిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ఆమె పూర్తిగా తిన్న తరువాత అక్కడే ఉన్న
ఆదిత్యను చూస్తూ, సార్ మీరు ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఎవరు? నన్నెందుకు మీరు ఇక్కడికి కిడ్నాప్ చేసి బలవంతముగా నన్ను ఇక్కడకు తీసుకుని వచ్చారు అని అంటుంది. అది కూడా అతడిని భయంగా చూస్తూ. అప్పుడు ఆదిత్య నవ్వుతూ, అంటే ఇప్పటికి కూడా నేను నీకు అసలు ఎంత మాత్రం గుర్తుకు రాలేదా అని అతడు మళ్ళీ వర్షని అడగగానే, వర్ష ఆదిత్య చిరాకుగా ఆమె మొహాన్ని పెట్టి, ఏంటి సార్ మీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి, నేను మీరు నాకు అసలు ఎంత మాత్రం గుర్తుకు రాలేదు అని అంటుంది. అప్పుడు ఆదిత్య కూడా ఆమెతో 3 నెలల క్రితం ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరుగుతుంది, అప్పుడు నువ్వు అక్కడే ఉండడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ యాక్సిడెంట్ని వాళ్ళు చూస్తూ ఇంకా వీడియోలు తీస్తూ వాళ్ళు ఆ యాక్సిడెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తరువాత నువ్వు ఆ వ్యక్తిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తరువాత అలాగే నువ్వు అతడికి కావాల్సిన బ్లడ్ని కూడా నువ్వే అతడి కోసం స్వయంగా అరేంజ్ చేశావు. అలాగే నువ్వు అతడి కోసం నీ దగ్గర ఆ టైంలో అసలు డబ్బు లేకపోయినా నీ చైన్ని నువ్వు తాకట్టు పెట్టి మరి అతడి కోసం నువ్వు హాస్పిటల్లో డబ్బుని కూడా కట్టావు కదా అని అంటాడు. అప్పుడు వర్ష అది అవును అని ఆ చైను అని ఆమె చూస్తూ ఉంటుంది. అదంతా చేసింది నేనే, అయితే ఏంటిప్పుడు అని అంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే అంటూ అతడి జోబ్లో ఉన్న వర్ష చైన్ని అతడు బయటకి తీస్తాడు ఆదిత్య. అతడు అలా అతడి జోబ్లో నుంచి ఆ చైన్ని బయటకి తీయగానే వర్ష ఆ చైన్ వంక ఎంతో బాధగా ఇంకా సంతోషంగా కూడా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ చైన్ వర్ష వాళ్ళ అమ్మది. ఇప్పటి వరకు వాళ్ళ వర్ష వాళ్ళ అమ్మ నాన్న అని పిలుస్తున్న వాళ్ళు కేవలం వర్ష వాళ్ళ పిన్నమ్మ ఇంకా పిన్నయ్య మాత్రమే. ఇంకా అక్క అన్నది కూడా సొంత అక్క అసలు ఎంత మాత్రం కాదు. అందుకే వాళ్ళు కూడా వర్షాని స్వంత కూతురు అని అనుకోకపోవడంతో జీవన్కి ఆమెను కేవలం 50 లక్షలకి అమ్మేశారు. దాంతో ఆ చైన్ వంక ఆమె బాధతో చూస్తూ ఉంటుంది. అలాగే ఆదిత్య కూడా ఆమెను చూస్తూ, ఈ చైన్ అంటే నీకు చాలానే ఇష్టం కదా, ఇది మీ అమ్మ నాన్న నీకు ఇచ్చిన ఆఖరి గుర్తు, అయినా సరే నువ్వు ఒక మొహం తెలియని వ్యక్తి కోసం ఎందుకు నువ్వు ఈ చైన్ని ఆ రోజు తాకట్టు పెట్టేశావు అని అతడు ఆమెను అడుగుతాడు. అప్పుడు వర్ష, మా అమ్మ నాన్న ఇది నాకు ఇచ్చిన ఆఖరి గుర్తు, ఇది ఒక్కటే కావచ్చు, కానీ ఆ చైన్ వల్ల ఒకరి ప్రాణం నిలబడుతుంది అంటే ఈ చైన్ నా దగ్గర ఉండడం కంటే ఈ చైన్ వల్ల ఒకరి ప్రాణం నిలబడడమే మంచిది అని నాకు ఆ రోజు అనిపించింది. అందుకే ఇక నేను ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ రోజు నేను ఇక ఏది కూడా ఆలోచించకుండా ఈ చైన్ని తాకట్టు పెట్టేశాను. అలాగే నేను ఈ చైన్ని ఏదో ఒక రోజు విడిపించుకుందాం అని కూడా నేను అనుకున్నాను అని అంటుంది. అది కూడా వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చి కళ్ళ నిండా నీళ్లతో. ఆదిత్య ఆమెలో ఉన్న మంచితనానికి అతడు మరింత మురిసిపోతూ అతడు నేరుగా అతడి చైన్ని తీసుకుని వెళ్ళి ఆమె మెడలో ఆ చైన్ని వేస్తాడు. అలాగే ఆమెను అక్కడే ఉన్న సోఫాలోకి తీసుకుని వెళ్ళి ఆమెను అక్కడ కూర్చోబెడతాడు. ఆదిత్య ఆమెను చూస్తూ, నువ్వు నన్ను ఆ రోజు కాపాడకపోయి ఉంటే ఈరోజు నేను అసలు ప్రాణాలతో ఎంత మాత్రం ఉండేవాడిని కాదు. ఆ రోజు నువ్వు నన్ను కాపాడిన ఆ తరువాత 3 రోజులకి నాకు మెలకువ వచ్చింది. నాకు యాక్సిడెంట్ జరిగిన 3 రోజులు అసలు నాకు ఏది కూడా ఎంత మాత్రం గుర్తులేదు. ఆ తరువాత నేను పూర్తిగా నీ గురించి కనుక్కున్నాను. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి ఒక్క క్షణం కూడా నేను నీ వెంటే ఉన్నాను. ఇంకా నేను నీ దగ్గరికి పంపించిన ఆ కౌశిక్ కూడా నేను చెబితేనే అతడు నీ దగ్గరికి వచ్చి మరి ఆ జీవన్ నిజస్వరూపం నీకు అతడు తెలిసేలా చేశాడు. ఇంకా అతడు నిన్ను కేవలం 50 లక్షలు తీసుకుని అతడు నిన్ను కొనుక్కున్నాడు. అది కూడా వాడు నిన్ను ఒక కొద్ది రోజులు వాడుకున్న తర్వాత మళ్ళీ వాడు నిన్ను ముంబైకి అమ్మేయాలి అని ఆ జీవన్ ప్లాన్ చేశాడు. దాంతో నేను అసలు నిజం నాకు కూడా తెలిసి నేను కూడా అలాగే చేశాను. ఇంకా మీ పిన్నమ్మ ఇంకా పిన్నయ్య గురించి కూడా నీకు నేను అసలు నిజాన్ని తెలిసే
తెలిసేలా చేశాను అని అంటాడు ఆదిత్య. అలాగే అతడు కోపంతో అతడి పిడికిలిని కూడా బిగిస్తాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ప్రాణానికి ప్రాణం అయినా నిన్ను వాడు ముంబైకి అమ్మేయాలి అని వాడు అనుకుంటాడా? అందుకే వాడు చెయ్యాలి అని అనుకున్న పనిని నేనే చేశాను అని అంటాడు. ఆదిత్య కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి ఒక్క క్షణం వర్ష కూడా అదిరిపడుతుంది. వర్ష అతడిని చూస్తూ అంటే మీరేం చేశారు అని అంటుంది. అది కూడా భయంగా అతడిని చూసి ఆమె వణికిపోతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య కూడా ఆమెను చూస్తూ నేను వాడిని అసలు ఏం చెయ్యలేదు, నిన్ను వాడు ఎలాగో ముంబైకి అమ్మేయాలి అని వాడు అనుకున్నాడు కదా, అందుకే నేను కూడా అదే చేశాను అని అంటాడు ఆదిత్య సింపుల్గా. అప్పుడు అతడి మాటల్లో ఉన్న పవర్ని చూసి ఇంకా అతడి కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి ఒక్క క్షణం అదిరిపడుతుంది వర్ష ఇంకా అతడు కూడా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చూడు వర్ష, నిన్ను నేను గత 3 నెలలుగా అనుక్షణం ప్రేమిస్తూనే ఉన్నాను. ఇంకా ఈ విషయాన్ని నేను నీతో చెప్పాలి అని నేను అనుకునే లోపే ఆ జీవన్ నీ లైఫ్లోకి వచ్చేసాడు. నాకు తెలుసు ఆ జీవన్ని పెళ్లి చేసుకోవడం నీకు కూడా అసలు ఎంత మాత్రం ఇష్టం లేదు అని. ఇంకా పిన్నమ్మ, మీ పిన్ని, ఇంకా పిన్నయ్య, ఇంకా పిన్ని వాళ్ళిద్దరూ కూడా నిన్ను ఈ పెళ్లికి బలవంతముగా ఒప్పించారు అని. అందుకే నీకు కూడా వాడి గురించి అసలు నిజం తెలిసేలా నేను చేశాను అని అంటాడు ఆదిత్య. ఇంకా ఆదిత్య నేరుగా వర్ష దగ్గరికి వెళ్ళి ఆమెను కొంచెం దూరం నుంచుని చిన్నగా హత్తుకుంటాడు. దాంతో ఆమె కూడా భయపడి వెనక్కి ఒక్క అడుగు వేస్తుంది. అప్పుడు ఆదిత్య ఆమెను చూస్తూ నువ్వు నన్ను చూసి ఇలా అసలు ఎంత మాత్రం భయపడుకో, నిన్ను నేను చాలానే ప్రేమిస్తూ ఉన్నాను. ఇక నువ్వు బయట ఉంటే నీకు చాలానే ప్రమాదం. మీ పిన్ని ఇంకా బాబాయ్ ఇద్దరూ కూడా ఆస్తి కోసం వాళ్ళు నిన్ను ఏదైనా చెయ్యడానికి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఏమాత్రం వెనకాడరు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా దగ్గర ఉంటే మాత్రమే నువ్వు సేఫ్టీగా ఉంటావు. అందుకే నిన్ను నేను బలవంతముగా అయినా సరే ఇక్కడికి నిన్ను నేను బలవంతముగానే తీసుకుని వచ్చేసాను. అది కూడా కేవలం నీ సేఫ్టీ కోసమే అని అంటాడు ఆదిత్య. నువ్వు ఇక్కడ ఉన్న నీ సేఫ్టీ మాత్రం నాకు ఇంపార్టెంట్ అని ఆదిత్య అనగానే ఆమె మనసులో ఏదో తెలియని బాధ. ఇన్ని రోజులు వాళ్ళ పిన్ని ఇంకా బాబాయ్ ఎప్పుడూ కూడా ఆమెను అనుక్షణం అనరాని మాటలు అని ఆమెను అనుక్షణం హింసిస్తూనే ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఆమె కోసం కూడా ఒకరు ఉన్నారు, ఇంకా ఆమె కోసం కూడా ఒకరు ఆలోచిస్తూ ఉన్నారు అన్న ఊహే కూడా ఆమెకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ఆదిత్యతో ఆమె కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోతుంది. అప్పుడు ఆదిత్య నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి చూడు వర్ష, నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఇంకా ఎప్పటికీ కూడా ప్రేమిస్తూనే ఉంటాను. ఇక ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించాలి అని నేను అసలు ఎంత మాత్రం కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇలా ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి నీ ముందుకు వచ్చి నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను అంటే అది నమ్మి నువ్వు అవతల వ్యక్తిని అసలు ఎంత మాత్రం ప్రేమించలేవు కూడా. అది కూడా కష్టమే, నాకు దాని గురించి కూడా బాగా తెలుసు. అందుకే నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉండు. ఇంకా ఈ ఇంట్లో నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కూడా అసలు ఎంత మాత్రం కలగదు. నేను నీకు మాట ఇస్తూ ఉన్నాను. ఇంకా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అని అంటాడు ఆదిత్య ఆ మాటలన్నీ విని వర్ష కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ బయటకి వెళ్తే అక్కడ మళ్ళీ నేను ఎన్ని ఇబ్బందులు పడాలో, మా బాబాయ్ ఇంకా పిన్ని నన్ను ఆస్తి కోసం ప్రాణాలతో వదులుతారో లేదో, వీటన్నిటినీ నేను తట్టుకుని బయటకి వెళ్ళే బదులు అక్కడ ఇబ్బందులు పడే బదులు నేను ఇక్కడే ఉంటాను అని ఆమె కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు
అప్పుడు ఆదిత్య కూడా ఆమెను చూస్తూ, నువ్వు ఎంత ఆలోచించినా సరే అసలు నువ్వు ఇక్కడి నుంచి ఎంత మాత్రం వెళ్ళలేవు వర్ష. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఇక్కడే ఉండాలి, అది కూడా కేవలం నీ సేఫ్టీ కోసం అని అంటాడు. ఇక ఆమె కూడా అతడితో ఏం చెప్పకుండా సైలెంట్గా సరే అని అంటూ ఆమె కూడా అక్కడే ఉన్న మరొక రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమెను అలా చూసిన ఆదిత్య పెదవుల పైన కూడా ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఇక నా ఏంజల్ నా దగ్గరికి వచ్చేసింది. ఇన్ని రోజులు ఆమె ఎంతో కష్టపడింది. ఇకనైనా నేను ఆమెను హాయిగా ఇంకా సంతోషంగా ఆమెను నేను చూసుకోవాలి అని అతడు కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. అతడు ప్రేమించిన అమ్మాయి అతడి జతలో ఇక ముందు కలిసి ఉంటుంది అనే ఆశతో. స్టోరీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.